మేధావుల ముసుగులో సీఎం జగన్ పై ఈనాడులో తప్పుడు వార్తలు రాస్తోంది. స్టీల్ ప్లాంట్ ఊరికి సీఎం జగన్ సహకరిస్తున్నారంటూ విషం చిమ్మే ప్రయత్నం చేసింది. అయితే మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సీఎం జగన్ అండగా నిలిచారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రధాని మోదీకి 2 సార్లు లేఖలు కూడా రాశారు. అంతేకాదు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతలు పాదయాత్రలు కూడా చేశారు. అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ఒక గుడి కింద వచ్చి రాజకీయాలు పక్కన పెట్టి ఈ ప్లాంట్ను కాపాడుకోవడమే చేయమని బిఎంఎస్తో సహా అందరూ కూడా పోరాటం చేసి రిలే నిరాహార దీక్షలు చేసి రస్తారోకోలు ధర్నాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడమే కాదు జంతర్ మంతర్ దగ్గర కూడా చేసి ఈ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాకూడదని అన్ని యూనియన్ నాయకులు చేస్తున్న దానికి సంపూర్ణమైన మద్దతు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా సపోర్ట్ చేస్తేనే ఆ టెంట్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. లేదంటే ఆ టెంట్ని ఎప్పుడో ఎత్తేదామని చూశారు, కానీ ఎక్కడ దాని మీద ఈగోలతో మా మీద దుడ్డు వదిలినట్టు అని చెప్పి ఎక్కడా కూడా ఆ టెంట్కి డిస్టర్బెన్స్ లేకుండా మేము కాపాడాం.